వెల్కమ్ టు ఫోర్స్ ఎడ్జ్ టీవీ. తెలుగు చలనచిత్ర రంగంలో కొత్త ఒరవడి, ఆధునిక యుగంలోనూ పౌరాణిక సవ్వడి, సమున్నత భావనతో సమన్వయ సంభావనతో అందరి హృదయాల్ని అలరించి ఆకట్టుకున్న హనుమాన్ మూవీ సక్సెస్కు ప్రధాన పాత్ర వహించిన సుప్రసిద్ధ గ్రాఫిక్స్ సృష్టికర్త ఉదయ్ కృష్ణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు రాబట్టేద్దాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. హనుమాన్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. సో దీని గురించి ఫస్ట్ మా అందరికీ కూడా చెప్పాలి. అసలు ఇంత సక్సెస్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, టు బి ఫ్రాంక్. బట్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ అని నేను బలంగా నమ్మానండి, అందులో డౌటే లేదు. ఈ సక్సెస్ 300 crores ఇవన్నీ కూడా ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు. బట్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఏదైనా మూవీకి కథ ఇంపార్టెంటా లేకపోతే ఇంకేదైనా అని మీరు అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ కథ ఇంపార్టెంట్. ఎప్పుడైనా బేస్ కథ అండ్ డైరెక్షన్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ కదండి డెఫినెట్లీ. కానీ మేము విన్నది మాత్రం ఈ పర్టికులర్ గా ఈ హనుమాన్ మూవీకి మాత్రం గ్రాఫిక్సే హీరో అని విన్నాం. మీరేమంటారు? అయ్యో, అన్ని టీం వర్క్ అండి. ఇది సినిమా కూడా మంచిగా ఉండాలి, గ్రాఫిక్స్ మంచిగా రావాలి. సో అన్ని కలిస్తేనే కదండి ఒక సక్సెస్ అనేది. సక్సెస్కి 100% ఎవ్రీథింగ్ ఇట్స్ అ పర్ఫెక్షన్ ఉండాలి. సో ఓకే, అసలు ఈ పౌరాణిక నేపథ్యం ఉన్న దీనికి ఈ ఆధునికత సమన్వయం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు ఫస్ట్? నా ఆలోచన కాదండి, ఇది ఎక్కడ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది మీకు ఖచ్చితంగా నేను చెప్పాలి. నాది ఇస్ ఏ స్టార్ట్అప్ కంపెనీ ఇన్ హైదరాబాద్, విఎఫ్ఎక్స్ బేస్డ్. నాకు అంటూ ఒక 27 years ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇండస్ట్రీ అండి, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. అయితే ఇందులో ఫస్ట్ నా వరకు వచ్చింది ఇది అప్పటికే ఒక చిన్న ఫిల్మ్, ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు, షూటింగ్ అయింది అంతే. సో అప్పుడు డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు నేనేంటంటే అప్పటికి ఒక మంచి స్టోరీలు ఏదైనా తయారు చేయాలి అన్న దాంట్లో ఒక మంచి వర్క్ కోసం యాక్చువల్ నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే టీజర్ ఒక బేస్ స్టోరీ బోర్డ్తో వాళ్ళు వచ్చారో అందులో నాకు ఒక పొటెన్షియల్ కనిపించిందండి. మనం మంచి స్టోరీలు చేసుకోవచ్చు, అది డెఫినెట్గా పోర్ట్ఫోలియో మనకి కంపెనీ పనికొస్తుంది రేపొద్దు నెక్స్ట్ బిజినెస్కి అన్నది నాకు కనిపించింది. పొటెన్షియల్ కనిపించి సినిమా ఏంటి, దాని తాలూకా వైబిలిటీ ఇవన్నీ నేను పెద్దగా ఆలోచించలేదండి. అక్కడ బడ్జెట్ కూడా ఇట్స్ లో బడ్జెట్ ఫిల్మ్, ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్. అది అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ అది నా స్పెషల్ ఇంట్రెస్ట్తో నేను తీసుకున్నాను ఫస్ట్ స్టెప్. తర్వాత దాని రన్నింగ్లో మేము ఎంతో దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ మా ప్యాషన్తో మేము దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి కంప్లీట్లీ. సో ఇది అది టీజర్ ఈజ్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అయిందండి ద ఎంటైర్ ప్రోడక్ట్. సో ఆ టీజర్ మనకి అది లాంచ్ అయినంత వరకు సినిమాకి ఇంత బడ్జెట్ వస్తుందని నేను కూడా డెఫినెట్లీ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దాంతోనే మీరు పడేశారు అందరినీ. టీజర్ డెఫినెట్లీ ఇట్స్ ఏంటంటే మెజారిటీ విఎఫ్ఎక్స్ ఎక్స్క్లూజివ్ 3D షాట్స్, లైవ్ ఫుటేజ్ తక్కువ, దానికి అంత బజ్ రావడం అన్నది థియేటర్లో వాళ్ళు రిలీజ్ చేసిన 10 minutesలో దేశం మొత్తం మీద అసలు అంత బజ్ వచ్చిందంటే డెఫినెట్లీ అది అప్పుడు నాకు అనిపించింది నాట్ ఓన్లీ ఫర్ ద స్టోరీలు, మేబీ మన రెస్పాన్సిబిలిటీ సినిమాకి ఇంకా పెరిగిపోయి మొత్తం ఫిల్మ్ అంతా కూడా అదే చేయాలి. నాకే కాదండి పెరిగింది, ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎవరు ఇంకా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రాజెక్ట్ స్కేల్ అప్ అయిపోయింది కంప్లీట్లీ. అంటే పీపుల్ ఆర్ లుకింగ్ యాజ్ ఎ 100s of crores ఫిల్మ్. అప్పటికే ఆదిపురుషు ఇలా బ్రహ్మాస్త్ర అని పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్ని వచ్చున్నాయి. సో ఇప్పుడు రీచ్ అవ్వాలి, ఎందుకంటే అది కొన్ని ఏమైనా విఎఫ్ఎక్స్ బాగోపోయినా కూడా అదొక రీజన్ అవుతూనే ఉంటుంది ఫిల్మ్స్ ఫ్లాప్ అవడానికి వాటికి. సో మోర్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఫైనల్లీ వి అచీవ్డ్ యాజ్ విత్ ఎ టీమ్ వర్క్ అండి కంప్లీట్లీ. అసలు అచీవ్డ్ అని చిన్న పదం వాడకూడదు, అసలు సూపర్ సక్సెస్ సాధించేశారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్ సక్సెస్ వస్తుందని, కానీ మీరు మాత్రం ఆసమ్. మీ అసలు మూవీకి నేను ఇందాక అన్నదే కరెక్ట్, హీరో. దీని గురించి తేజు ఏమన్నారు? ఆయన లేదు, నాకు ఆర్టిస్టులతో పెద్దగా ఇంట్రాక్షన్ ఉండదండి. మాదంతా వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కదా కంప్లీట్. వాళ్ళకి అప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా టీజర్కే నేను కొన్ని వర్క్స్ ఆల్రెడీ ఫిల్మ్ సంబంధించి చేశాము. అయితే టీజర్ తర్వాత ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయో మళ్ళీ కొన్ని రీషూట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చాయి. నేను ఇంకా ఎన్హాన్స్ చేయాలి, తప్పదు. ఇంకా ఫిల్మ్ అలా క్లోజ్ చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ ఇలా వరల్డ్ వైడ్ పెరిగిపోతే మనకి ఇంక ఇవన్నీ కూడా ఇంకా కేర్ తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సి వస్తే ఇప్పుడు అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది, అది ఏంటంటే ఈస్థెటికల్లీ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ షాట్స్ అవి. అయితే వాళ్ళు ముందు షూట్ చేసింది టీజర్ ముందే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. అదే స్మాల్ స్విమ్మింగ్ పూల్ లో షూట్ చేసుకున్నది. దాని ఇన్పుట్స్ మాకు ఏంటంటే ఇంకా గ్రాండ్ విజువల్స్ పెంచడానికి మాకు ఇన్పుట్స్ కావాలి. సో డైరెక్టర్ కూడా అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ రీషూట్ చేసి దాన్ని ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో చేసి, సో ఇన్పుట్స్ వచ్చే కనుక దాన్ని మేము ఇంకా అందంగా చూపించుకోగలిగాం. అది అంతా చెప్తున్నాం కదా, ప్రతి దానికి టీజర్ బజ్ అన్నది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అండి ఎంటైర్ ప్రోడక్ట్కి, అందరికీ మొత్తం సినారియో మార్చింది. బిజినెస్ సినారియో కావచ్చు, ఆడియన్స్ పర్సెప్షన్ కావచ్చు, ఏదైనా.
ఓకే. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఈ సినిమాలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయా? టెక్నాలజీ బేస్డ్ ఆన్ ద కంప్లీట్లీ టెక్నాలజీ అండి. ఇది అంటే మీకు ఎలా చెప్పాలంటే అర్థమైన భాషలో నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అంజనాద్రి విలేజ్ మొత్తం ఒక ఇది కెమెరా ఎలా మూవ్ అవుతుంటుంది. అంజనాద్రిది మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ షాట్ అండి. ఆ షాట్లోని యాక్చువల్గా అది చాలా హెవీ కాంప్లెక్స్ షాట్ అండి. యాక్చువల్లీ అది కంప్లీట్లీ 2 minutes పైన కెమెరా ట్రావెల్ అవుతూ మొత్తం చూపించే షాట్. అందులో వాటర్ సిమ్యులేషన్స్ ఉన్నాయి, పెద్ద హనుమాన్ కలర్సల్ స్టాట్యూ ఉంది, విలేజ్ ఉంది, ఫారెస్ట్ ఉంది, అంత పెద్ద వెజిటేషన్ ఉంది. ఇన్ని చూపించాలంటే టెక్నికల్లీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. సో అప్పుడు మాకు కొద్దిగా రీసెర్చ్ ఇవన్నీ అవసరం అవుతాయి. కొన్ని సాఫ్ట్వేర్స్ కావచ్చు, కొన్ని టెక్నాలజీస్ కావచ్చు, ఈవెన్ రెండరింగ్ పార్ట్లో ఎలా వెళ్తున్నాం, ఇవన్నీ ఇన్ డెప్త్ ఆఫ్ టెక్నాలజీ. దట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్గా తీసుకున్నాం. అందులో ఒక క్లారిస్ అండ్ సాఫ్ట్వేర్ కూడా మాకు బాగా హాలీవుడ్ సాఫ్ట్వేర్ అండి. జనరల్ హాలీవుడ్ వాళ్ళు వాడుతుంటారు. అది కూడా మాకు డెఫినెట్లీ హెల్ప్ అయింది. సో అవన్నీ పరంగా ఫైనల్గా ద షార్ట్ ఈస్ కేమ్ అవుట్ రియల్లీ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదో, ఎప్పుడైతే బడ్జెట్ పెరిగిందో, మీ ఎఫెక్ట్స్ పెంచారో, ఇవన్నీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ పెరుగుతుంది కదా. అలా పెరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఎలా ఫీల్ అయ్యారు? ఇట్స్ కాంప్లెక్స్ క్వశ్చన్. ఓకే, రైట్. సో యాక్చువల్గా టీజర్ ఇస్ అ వెరీ లెస్ బడ్జెట్ అండి. అంటే నేనేంటంటే ప్యాషనెట్గా నాకు కావాలి అన్నట్టుగా నేను తీసుకున్నాను. తర్వాత నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రతిదీ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు హనుమాన్ లాస్ట్ చూపించే సాంగ్ మీరు ఈరోజు విజువల్స్ చూసి అందరూ వావ్ అంటున్నారు. సాంగ్ నేను ఎటువంటి విజువల్స్ లేకుండా సాంగ్ విన్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. సో ఆ సాంగ్ 80% కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే అక్కడ 3D క్యారెక్టర్ హనుమాన్ డైరెక్ట్ గా ఒక ఫోటో రియలిస్టిక్ క్యారెక్టర్ చూపిస్తున్నాం. సో చూపిస్తున్నప్పుడు వెరీ కాషియస్ గా చేయాలి. బాడీ అనాటమీ కావచ్చు, ఫర్ సిమ్యులేషన్స్ కావచ్చు, ఆ స్కిన్ టోన్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా. సో దాంట్లో ఇంకా కొద్దిగా నాకు ఆ టైం కానీ మనీ కానీ కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఇస్తాను కదా. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను డైరెక్టర్తో. సో టైంని బార్గెన్ చేశాను. కొంత స్కేలప్ కనుక కొంతవరకు బడ్జెట్ అని కూడా డెఫినెట్గా నేను బార్గెన్ చేసుకున్నానండి. 25 years మీ జర్నీ అని విన్నాం మేము. సో ఈ జర్నీలో ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వటం ఒక రకంగా మీకు హ్యాపీ, కానీ ఈ సక్సెస్ని మీరు మీ మూవీ టీం ఎలా ఎంజాయ్ చేశారు ఇప్పటి వరకు? ఇంకా చేస్తూనే ఉన్నారు మేబీ. నేను 25+ years యాజ్ అ టెక్నీషియన్గా, యాజ్ అ ఆంటర్ప్రెన్యూర్గా రకరకాల జర్నీస్, రకరకాల ప్రాజెక్ట్స్ చేసామండి. చేసినప్పుడు డెఫినెట్లీ హనుమాన్ ఈ రోజు నన్ను కెమెరా ముందు వరకు తీసుకొచ్చే స్టేజ్ వచ్చింది. ఇలా చాలా ప్రాజెక్ట్స్ చేసామండి. చెప్పుకెళ్తే ఈవెన్ నేను ఇక్కడ హైదరాబాద్ లో చేశాను, చెన్నై చేశాను, బెంగళూరు చేశాను, ముంబై చేశాను. ఇట్స్ జర్నీ, ఇది ఇట్స్ కెరీర్ జర్నీ. అయితే అందులోని మనకి ముంబైలో నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చాలా మంచి ఉన్నాయండి. అల్లాదీన్ అని VFX లోనే అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్ అండి. అప్పుడు పేరు రాలేదండి, సినిమా పోయింది. ఫస్ట్ టైం హనుమాన్ది అసలు కంప్లీట్లీ నేమ్ వచ్చింది. ఆబ్వియస్లీ చాలా ఫిల్మ్స్ చేశాం కానీ ఎప్పుడు ఊహించినంత పేరు వచ్చింది. ఊహకు మించే వచ్చింది. సో డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ ఎంజాయ్డ్ ద ఎంటైర్ టీమ్. ఓకే, నెక్స్ట్ అసలు మీరు హనుమాన్ మూవీ చేయడానికి మీకు ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? No, see, I told actually, I mean, as an entrepreneur, నాకు స్టార్ట్అప్ కంపెనీ ఉందండి. నేను ప్రాపర్ టీమ్ని బిల్డ్ చేసుకున్నాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలుసు కదండి, ఒక రిక్రూట్మెంట్ దగ్గర కానీ, ఒక ప్రొడక్షన్ పైప్ లైన్లో కానీ, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. అది నేను కరెక్ట్గా డైరెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. హీ ఈజ్ అ కాన్ఫిడెంట్. అది ఓకే. అసలు ఆయన మీకు ఎలా? అది ఒక త్రూ ఛానల్ అండి. ఒక త్రూ ఛానల్. ఉదయ్ కృష్ణ ఈజ్ అ వెటరన్. అతను స్టూడియో పెట్టారు. మీ గురించి తెలిస్తేనే కదా మేము మిమ్మల్ని డైరెక్టర్ వచ్చినా ఎవరికొకరికి ఇవ్వడానికి రాలేదు. అతను హీ స్టడీడ్ మీ, వాట్ ఈస్ మై పోర్ట్ఫోలియో, వాట్ మై బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ అతను స్టడీ చేసి హీఈస్ ఇంప్రెస్డ్. ఎందుకంటే నేను ఇలాంటి మైథలాజికల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేశానండి ఇది వరకు. ఎందుకు ఆ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మైథలాజికల్ క్యారెక్టర్ కనుక మేబీ అతను కనెక్ట్ అయి ఉండొచ్చు. అది నా పోర్ట్ఫోలియో కూడా అతనికి స్ట్రాంగ్ గా అనిపించి ఉండొచ్చు. సో ఎనీవే టీజర్ రన్నింగ్ లోనే నేను ప్రూవ్ చేశాను కనుక ఇంకా అది ఇంకా పెద్ద విషయం కాదండి. ఓకే, మీరు మైథలాజీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి ఎక్కువగా చేశానన్నారు కదా. ఎక్కువ అని కాదు, చేశాను. సో రామాలయం ఓపెనింగ్ టైం అయోధ్యలో అండ్ మీ మూవీ టైం రెండు ఎట్ ఏ టైం కదా. సో అది మీకు ఏదైనా ఆ సెంటిమెంట్ ఏమైనా ఉపయోగపడిందా? నేను బేసికల్లీ నేను టెక్నీషియన్. నా అవుట్పుట్ నేను ఇచ్చేసాను. నా అవుట్పుట్ మీద నాకు నమ్మకం ఉంది. సినిమా వాళ్ళు ఏదో థియేటర్స్ అనో, ఇష్యూస్ అనో, లేకపోతే రామాలయం బజ్ ఉందనో, పీపుల్ కి ఐఎమ్ నాట్ కన్సర్న్. దట్ ఈస్ నాట్ మై ఏరియా. ఫస్ట్ పాయింట్.
నాకు ప్రోడక్ట్ మీద డెఫినెట్ గా క్వాలిటీ మీద నమ్మకం ఉంది. Okay. ఫిల్మ్ ఎంత వరకు వెళ్తుంది, అది 50 crores 100 crores 200 crores 300 crores క్రాస్ అయి కూర్చుంది. అవును. సో ఇదంతా కూడా నా ప్రజెంట్ ఏరియా కాదు, అంత అవన్నీ నేను ఆలోచించలేను. మనకి గ్రాఫిక్స్ వరకు ఫోటో రియలిస్టిక్ వచ్చిందా లేదా, హనుమాన్ క్యారెక్టర్ 3D సైడ్ వెళ్తున్నాము, అది భయం ఉంటుంది కదండి. అంటే పీపుల్ గబుక్కని యాక్సెప్ట్ చేయకూడదు, ఒక కార్టూనిష్ క్యారెక్టర్ కదా అనేసారు అనుకోండి, మొత్తం ఎఫర్ట్స్ అన్ని పోతుందండి. అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలంటే ఎఫర్ట్స్ అవన్నీ కాన్ఫిడెంట్ గా ఉన్నాం డెఫినెట్ గా. ఓకే, కానీ కొంత లోపల ఉంటుంది కదా. డెఫినెట్ గా ఉంటుందండి, ఏ ఫిల్మ్ అయినా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఫిల్మ్స్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ క్వాలిటీతో ఫిల్మ్స్ ఇటు నుంచి మంచి ఫిల్మ్స్ కూడా ఇటు నుంచి అయినా ఉన్నాయి. పెద్ద హీరో సినిమా కూడా అలాంటి టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ పేరు మనం వాడకూడదు, కానీ ఏదైనప్పటికీ ఈ మూవీ చూసిన వాళ్ళకి, అంటే యువత ఎక్కువగా ఈ రంగంలో ఉన్న యువత ముఖ్యంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఏ సాఫ్ట్వేర్ వాడారు, ఎలా చేశారు, ఎలా తీశారు అని. సో అదేమైనా చెప్తారా మా వాళ్ళకి? యా డెఫినెట్ గా సాఫ్ట్వేర్స్ దే ఉందండి. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అంటే మాయా అని, ఇప్పుడు నేను క్లారిస్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను దానికి వాడడానికి. అలాగే మ్యాక్స్, హుడిని, చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. న్యూక్ అని కాంపోజిటింగ్ సైడ్ ఉంటాయి, కొన్ని ప్లగిన్స్ యూస్ చేస్తుంటాం. ఇవన్నీ కాకపోయినా మీరు అడిగిన క్వశ్చన్లో నేను ఇంకొకటి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నానండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ ద కెరీర్, ఎలా ఉంటుంది? డెఫినెట్ గా యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ అనేది నాట్ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్స్, నాట్ ఓన్లీ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్స్. ఇట్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే ఇప్పుడు అడ్వర్టైజింగ్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, లేకపోతే మెడికల్ సిమ్యులేషన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఆటోమొబైల్ డిజైన్స్ కావచ్చు, మెటావర్స్, ఇప్పుడు ఏఆర్, విఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్, గేమింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ ఇస్ దేర్. సో ఇట్స్ ఎమర్జింగ్ మార్కెట్ అండి, కంప్లీట్లీ ఎమర్జింగ్ మార్కెట్. ఎవరైనా హ్యాపీగా ప్యాషన్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. సాఫ్ట్వేర్స్ దే ఉన్నాయండి, సాఫ్ట్వేర్స్ వస్తాయి పోతాయి, రోజుకు ఒక వెర్షన్ మారుతూనే ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రతిరోజు నేర్చుకున్న వాళ్ళే రావాలండి. అంటే మనకి ఎప్పుడో మొన్న మధ్యన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏదో సపోజ్ ఇంజనీరింగ్ ఐఏఎస్ అనుకోండి, వాళ్ళు అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటారు. ఇది అలా కాదండి, ప్రతిరోజు టెక్నాలజీ మారుతుంటుంది, వెర్షన్స్ మారుతుంటాయి, కొత్త ప్లగన్స్ వస్తుంటాయి, రకరకాల ప్రతిదాన్ని ప్రతిరోజు ఈ రోజు కూడా నేర్చుకుంటూనే ఉండాలి, లేకపోతే అనుకుంటున్నాం. నిత్య విద్యార్థి అయితే మీరు కూడా. యా ఆఫ్ కోర్స్, ఈ ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళే రావాలి. డెఫినెట్ గా ఇట్స్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అయితే మాత్రం ఈ ఇండస్ట్రీలో ఉందండి. ఓకే, రైట్. మీరు ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, చేశానని చెప్పారు. సో అన్నిటిలో మీరు కష్టంగా ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? నేను అన్ని ఇష్టంగానే చేస్తానండి, కష్టంగా ఏం చేయను. అంటే మనం రోజు వర్క్ చేస్తుంటాం, కానీ ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి, రోజు నేను వర్క్ చేస్తూ ఉంటా, రోజు న్యూస్ చదువుతుంటా, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటా, కానీ ఒకానొక ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయిందో, లేకపోతే కష్టంగా ఫీల్ అయిందో అలా ఉంటుంది. మీకు అలా ఏదైనా ప్రాజెక్ట్, దీనికి నేను చాలా కష్టపడ్డాను? అంత నేను మరీ డిప్లొమాటిక్ గా మాట్లాడినంటే జనరల్ గా ప్రతిదానికి. ఇప్పుడు సపోజ్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ మీకు మెన్షన్ చేశాను. నేను ముంబైలో ఉన్నప్పుడు జోధా అక్బర్ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మావతి, షారుఖ్ ఖాన్ సినిమాస్ కూడా కొన్ని మేము ఇక్కడ చేసామండి చాలాను. ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నేను ఎంజాయ్ చేశానండి. ఈవెన్ రుద్రం అంటే నేను యాజ్ అ టెక్నీషియన్ గా డే అండ్ నైట్ కూర్చోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుందండి. ఎందుకంటే అది సినిమా రిలీజ్ డేట్స్ ఉంటాయి, ఆ షెడ్యూల్స్ క్రాస్ అవ్వకుండా అది ఒక్కొక్క రోజు 2 రోజులు నిద్ర కూడా ఉండదు. అప్పుడు కూడా వర్క్ ఎంజాయ్ చేయకపోతే, లేకపోతే అది వర్క్ ఎంజాయ్ చేయకపోతే నిద్ర వస్తుంది, వర్క్ ఎంజాయ్ అంటే పడుకోకుండా రిలీజ్ డేట్ కి అందించాలి, ద మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఎంత ఎఫర్ట్ చేసేస్తున్నాం. ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మనం పడుకోవచ్చు 2 days హ్యాపీగా. పడుకున్నారా మరి? యా డెఫినెట్లీ. ఇంకా ఇండస్ట్రీలో తప్పదండి అందరికీ. ఏంటంటే ఫీచర్ ఫిల్మ్స్ ఎస్పెషల్లీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ రిలీజ్ డేట్స్ ఇష్యూస్ తో విఎఫ్ఎక్స్ వాళ్ళు పాపం లాస్ట్ మినిట్స్ కదా, బాగా ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. మేబీ మీతో పాటు డైరెక్టర్ కి ఉంటుంది, ప్రొడ్యూసర్ కి ఉంటుంది. రైట్, ఓకే. ఈ సినిమా విజువల్స్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్స్ కోసం మీరు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? విజువల్ ఎఫెక్ట్స్ ని చేయడానికి నాకు ఇన్పుట్స్, ప్రాపర్ ఇన్పుట్స్ కావాలండి. ఓకే, అంటే వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే పర్సనల్ టేస్ట్లు వేరేగా ఉంటాయండి. ఇప్పుడు నాకు సైఫై ఇష్టం, మైథలాజికల్ ఇష్టం, ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనుకోండి. సో డైరెక్టర్ తో కలిసి కూర్చొని సరే ఇంకా దీన్ని ఇలా ఎన్హాన్స్ చేద్దామా, ఇలా చేద్దామా సంథింగ్ ఉంటుంది. మీరు అదేనా క్వశ్చన్ అడిగారు? ఈ అంటే ఇప్పుడు ఏదైనా ఈ ప్రాజెక్ట్ అనే కాదు, హనుమాన్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మీరు కొన్ని విషయాల్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇది చేయాలి అంటే కొన్ని, అవి ఏంటి అని ఈ మూవీ కోసం ఏం తీసుకున్నారు, ఏ అంశాలు తీసుకున్నారు? ఈ మూవీ తీసుకోవడంలోనే నాకు ఒక షోరీల్ చేసుకుందాం అన్నదే నేను తీసుకున్నానండి ఫస్ట్. తర్వాత హైయెస్ట్ క్వాలిటీకి వెళ్ళాం. మొత్తం టీజర్ ఇస్ ద మొత్తం బ్రేక్ చేసి పడేసింది టోటల్ అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇంకా అక్కడ నుంచి మమ్మల్ని వర్క్ డ్రైవ్ చేస్తుందండి, ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ స్కేల్ అయిపోయింది. సో ఇంకా అవన్నీ నేను ఆలోచించడం కూడా ఏం లేదు. ఆఫ్ కోర్స్ మనం బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దట్ ఆపర్చునిటీ వీ హ్యావ్ టు కీప్ అప్ కదండి డెఫినెట్ గా. సో ఇంకా ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోయాం అందరూ. ఇంకా అందులో ఎవరో ఎక్కువ డైరెక్టర్ సైడ్ కానీ మా టీమ్ సైడ్ కానీ ఎవరు ఆలోచించడానికి లేదు, రెస్పాన్సిబిలిటీ అందరి మీద పడ్డాయి. ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అక్కడ మ్యాటర్ ఏంటంటే మనీ అండ్ టైం, ఆ రెండింటిని మనం అఫ్ కోర్స్ నెగోషియేట్ చేసుకోవాలి. ఈ హనుమాన్ మూవీ స్టార్ట్ చేసిన
నుంచి ఎండ్ అయ్యే వరకు మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ లో ఎంతమంది వర్క్ చేస్తారు? బేసిక్గా నేను టేకప్ చేశాను కదండి కాంప్లెక్స్ అన్ని కూడా 2-3 కంపెనీస్ కూడా నేను కొన్ని కంపెనీస్కి అవుట్ సోర్స్ కూడా చేశాను. ఓకే, బయట ఫ్రీలాన్సర్స్ కూడా ఇస్తాం. ఓకే, అంటే అందరూ కలిపితే మీరు నెంబర్ అడిగితే మోస్ట్లీ నేను అరౌండ్ 150 టీమ్ అని చెప్పగలను. ఓకే, 150 ఆర్టిస్ట్ వరకు వర్క్ చేశారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. కలర్జల్ హనుమాన్ స్టాచ్యూ చూసారు, అది మూవీలో చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యి అది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ తో సైతం చాలా సార్లు రిపీట్ అయ్యింది. సో అది నేను ఏం చేశాను, నా దగ్గర ఉన్న టీం కన్నా నా ఓల్డ్ కొలీగ్ ఒక అతను ఫ్రెండ్ ఉన్నారు ముంబైలో చేసిన అబ్బాయి, ఈ బెంగళూరులో ఉంటాడు. అతను బాగా చేస్తాడు, అతనికి హ్యూమన్ అనాటమీ మంచి గ్రిప్ ఉంది అనుకున్నప్పుడు నేను ఆ పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ ఇస్తాను. అందులో ఒక మోడలింగ్ డిపార్ట్మెంట్, డిజిటల్ స్కల్ప్టింగ్ అంటా ఉంటాం. తర్వాత అలాగే మళ్ళీ ఇన్ హౌస్ లో ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ నడుస్తాయి, టెక్స్చరింగ్ అని, లైటింగ్ అని, ఇవన్నీ రకరకాలు నడుస్తాయి. అంటే ఒక వర్క్ కి చాలా వర్క్ ఉంటాయి. ఇలా మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఓవరాల్ చూడమంటే నేను ఒక 150 టీం వరకు అనుకుంటున్నాను మాక్సిమం. ఓకే, అయితే చాలా మంది కష్టం టీమ్ వర్క్, ఇట్స్ టీమ్ వర్క్, కంప్లీట్లీ టీమ్ వర్క్. ఇందులో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇవ్వాలి, ఎఫర్ట్స్ ఇస్తేనే ఆ క్వాలిటీ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలీ డైరెక్టర్ విజన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, సపోర్ట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని దశలు ఉంటాయి? దశలో స్టెప్స్ అంటే ఎగ్జిక్యూషన్ కా అంటే అవుట్పుట్ కి, అవుట్పుట్ కి ఇట్స్ సాఫ్ట్వేర్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మూవీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక ఐడియా స్టోరీతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటి డిజైనింగ్, ఒక స్టోరీ బోర్డ్ కావచ్చు, కాన్సెప్ట్ ఆర్ట్స్ కావచ్చు, కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టెప్ టు స్టెప్ ఉంటాయి. తర్వాత 3Dకి ఎలా వస్తుంది. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పే కన్ఫ్యూజ్ చేసే కన్నా మీకు ఇదే సినిమాకి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలాగా స్టెప్స్ టు స్టెప్స్ వస్తాయి. మీరు టైటిల్ సీక్వెన్స్ చూసారు, హనుమాన్ బార్న్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది మీకు 3Dలోని ఒక లుక్ అండ్ ఫీల్ వచ్చింది టోటల్ గాను, ఒక కైండ్ ఆఫ్ స్టాచ్యూస్, బ్రాంజ్, ఇదంతా కూడా. సో ఎలా రీచ్ అయ్యాం స్టెప్ టు స్టెప్. ఫస్ట్ నేను అసలు బడ్జెట్ కూడా లాక్ చేసుకుంది 2D, టైటిల్స్ వరకే కదా, 2Dలోనే ఒక మంచి లుక్ అండ్ ఫీల్ 2D యానిమేషన్ ఏదో చేద్దాం అన్నట్టుగా నేను చేసుకున్నాను. కానీ నేనేం ఆలోచించానంటే, లేదు నాకు 300 ఫిల్మ్ ఒకటి, అక్కడ నుంచి నాకు అలా టైటిల్స్ ఏమైనా ఉంటే బాగుంది. తర్వాత బాహుబలి 2 చాలా బాగా చేశారు టైటిల్ సీక్వెన్స్. అలాంటి ఆపర్చునిటీ వస్తే కదా చేస్తాం. అరే ఇది ఉంది కదా ఆపర్చునిటీ, మన 3Dలో ఏదైనా కొత్త లుక్ అండ్ ఫీల్ చూద్దాం, ట్రై చేద్దాం, బడ్జెట్ పక్కన పెట్టి ఏదో ప్యాషనెట్గా చేద్దాం అని నేను ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. సో రియల్లీ కేమ్ అవుట్ నైస్. అప్పుడు 2D అనుకున్నది 3D, సో అక్కడ ఎన్హాన్స్ అయింది. ఇంకా అందులో స్టెప్ టు స్టెప్ మీకు చెప్పాను కదా, కాన్సెప్ట్స్ కావచ్చు, ముందు ఆ లుక్ అండ్ ఫీల్ రావడానికి స్టెప్స్ ఇలా రకరకాలు ఉంటాయి. లైటింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఏదైతే బాగుందో అందరు జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా దాన్ని లాక్ చేసుకొని చేస్తాం. రైట్. అసలు ముఖ్యంగా ఈ VFX లో ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు అంటే డిపార్ట్మెంట్స్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ రెండునండి. అంటే ఇందులో రకరకాలు ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్, అంటే మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, రిగ్గింగ్, కాంపోజిటింగ్, చాలా డిపార్ట్మెంట్స్. మళ్ళీ అందులో సబ్ డివిజన్స్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ వైజ్ చాలా మంది వర్క్ చేస్తే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ నేను చెప్తాను, అంటే టోటల్లీ టీమ్ వర్క్ తోనే ఫైనల్ అవుట్పుట్ వస్తుందండి. రైట్. ఓకే, ఇంత చిన్న బడ్జెట్ లో ఇంత మంచి అవుట్పుట్ ఎలా సాధ్యమైంది? అసలు అనుకున్నారా? అవ్వచ్చు, అంటే ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలండి. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ విజన్ ఈజ్ ఇంపార్టెంట్, మా హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఇక్కడ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ నా ఎక్స్పీరియన్స్ పనిచేసిందండి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఏ వర్క్ ఏ ఫ్రీలాన్సర్కి ఇచ్చాను, ఏ వర్క్ ఏ కంపెనీకి అవుట్సోర్స్ చేశాను, ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకొని ఎలా చేస్తున్నాం, ఎంత బడ్జెట్ పడుతుంది, ఎంత షెడ్యూల్ అవుతుంది, మన బడ్జెట్ అయినా క్రాస్ అవుతున్నామా, ఇదంతా కావాలంటే మాత్రం వన్ సైడ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐడియా ఉండాలి, వన్ సైడ్ టెక్నికల్గా కూడా మనకి ఆ గ్రిప్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద. ఈ అన్ని కొలాబరేషన్ మెథడ్లోనే ఈ ఎక్స్పీరియన్స్ యాడ్ అయితే డెఫినెట్గా చిన్న దాంట్లో కూడా కొన్ని వండర్స్ చేయొచ్చు. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ప్రీ ప్రొడక్షన్ మీద ఎప్పుడైనా ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ కూడా మీకు ప్రీ ప్రొడక్షన్ మీద వర్క్ చేయాలండి. ఎప్పుడైనా డిజైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ రీచ్ అవడం ఈజీ అవుతుందండి గోల్. ముఖ్యంగా సినిమాల్లో, అంటే మీ సినిమానే కాదు అన్ని సినిమాల్లో కూడా ఈ VFX ప్రాధాన్యత ఏంటి, ఎంతవరకు ఉంటుంది? అఫ్ కోర్స్ ఈరోజు VFX లేకుండా సినిమా లేదండి. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉందనుకోండి, వైర్స్ అని రిమూవ్ చేయాలి కదా, VFX లేకుండా లేదండి రోజులు. అది డిజిటల్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్లీ. బట్ అలాగని డైరెక్టర్ విజన్ కూడా ఎంత పెంచుకునే ఛాన్స్ వచ్చింది కదండి త్రూ VFX. డెఫినెట్గా VFX ఈజ్ అ మ్యాండేటరీ పార్ట్. ఇంకా కొన్ని జానర్స్ అయితే ఇప్పుడు సైఫై కావచ్చు, లేకపోతే ఇప్పుడు మైథలాజికల్ కావచ్చు, పీరియాడికల్స్ కావచ్చు, ఇవైతే మెజారిటీ VFX బేస్డ్. VFX ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్ అండి. వీళ్ళు 24 క్రాఫ్ట్స్ లో పెట్టినట్లేదు VFX, ఏదో 25th క్రాఫ్ట్ అంటుంటారు. బట్ నవ్ డేస్ డెఫినెట్లీ VFX ఈజ్ అ మేజర్ క్రాఫ్ట్. హనుమాన్ మూవీ చూసాక ఖచ్చితంగా యాడ్ చేస్తారండి. ఏమో ఎక్కడ ఉందో ఎక్కడ యాడ్ చేయగలో ఐడియా లేదు. బట్ ఎనీవే హనుమాన్ మూవీ VFX స్టార్డమ్ అయితే VFX సైడ్ మాత్రం వచ్చిందండి. అంటే అది రికగ్నైజ్ చేస్తున్నారు పీపుల్ కూడా, ఈరోజు పీపుల్ కూడా మాట్లాడుతున్నారు VFX గురించి. దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో మీ అంటే ఇంత బడ్జెట్ అనకూడదులేండి, చిన్న బడ్జెట్ లో ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నారు. సో
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇలా? ఇప్పుడు యాక్చువల్గా చిన్న బడ్జెట్లో ఒక పెద్ద సినిమా అయింది 300 crores అన్నది అసలు అన్బిలీవబుల్ థింగ్. ఓకే, ఎనీవే దట్స్ అ గ్రేట్ థింగ్. అంటే అది ఒక్కటే మెజర్ అని కాదండి, రేపు పొద్దున కూడా ప్రాజెక్టులు చాలా తక్కువ బడ్జెట్లోని ఇప్పుడున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఫ్యూచర్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఇంకా మంచి గ్రాండియర్గా మనం చేయొచ్చు వర్క్స్. ఇప్పుడు నా నెక్స్ట్ జర్నీ ఏంటంటే బీస్ట్ బెల్స్ అని చెప్పి ఒక కంపెనీ పెడుతున్నానండి, న్యూ వెంచర్. అది దట్ ఈస్ అ కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ స్టూడియో. దీనివల్ల చాలా మంది ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి బడ్జెట్లు తగ్గుతాయి, స్కెడ్యూల్ అంటే మీన్స్ బడ్జెట్ తగ్గుతుంది, ఇంకా విజువల్స్ పెంచొచ్చు, క్వాలిటీ. ఇందులో ఫ్యూచర్ టెక్నాలజీస్ అని అన్నానంటే అందులో చాలా యాడ్ అవుతాయండి. ఇప్పుడు వరల్డ్ చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న అన్ని ట్రెడిషనల్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కన్నా ఇది ఒక స్టెప్ ఎక్కువ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల టెక్నాలజీస్ ఇంటిగ్రేషన్తోని, ఒక స్మార్ట్ పైప్ లైన్స్తోని అండ్ నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ని యూటిలైజ్ చేసుకోవాలి. గ్లోబల్ టాలెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదో హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లోనే ఎంప్లాయీస్ కూర్చొని 50 టీమ్ 100 టీమ్ కూర్చొని చేసేది కాకుండా ఒక పర్టికులర్ జాబ్కి ఒక పర్టికులర్ స్పెషలైజ్డ్ పర్సన్ ఉన్నాడు, అది ఎక్కడో ఆస్ట్రేలియాలోనో న్యూజిలాండ్లోనో ఎక్కడో ఉంటాడు, వాడు కూడా మన ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలి, వాడు ఇక్కడికి రాడు అన్నప్పుడు ఒక క్లౌడ్ సిస్టమ్ ఉంటుంది. ఆ క్లౌడ్లో ఇంటిగ్రేట్ అయ్యి అందరం కలిసి గ్లోబల్లీ ఆర్టిస్టులు అందరూ కలిసి కూర్చొని చేస్తే ఎలా ఉంటుంది, వండర్స్ క్రియేట్ చేయొచ్చు విత్ ఇన్ చాలా తక్కువలో. ఇది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ద నెక్స్ట్ యంగ్ డైరెక్టర్స్, నాట్ ఓన్లీ యంగ్, ఈవెన్ దట్ ఎనీ డైరెక్టర్స్. సో క్రియేటివ్ డైరెక్టర్స్ కి అందరికీ కూడా యాక్చువల్గా ద విజన్ ఈస్ బిగ్. భయపడుతుంటారండి విఎఫ్ఎక్స్ అనేసరికి ఏంటంటే అమ్మో సినిమాలు పోస్ట్పోన్ అయిపోతాయి, వీళ్ళకి ఒక టైం పట్టేస్తుంది, క్వాలిటీ ఎలాగొస్తుందో తెలియదు, ఇలాంటి టెన్షన్స్ ఏం లేదండి, అన్నిటికీ బ్రేక్ అయిపోతుంది. నేను ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు నేను కానీ ట్రావెల్ అయితే వాళ్ళతోని ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ ఏదో షూట్ చేసుకుని వచ్చిన తర్వాత అది వేరే, అది బిజినెస్ సినారీ ఇస్ డిఫరెంట్. అంటే డిజైనింగ్ స్టెప్ అండ్ కానీ స్టోరీ బోర్డ్ కావచ్చు, కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్ కావచ్చు, యానిమేటిక్స్ కావచ్చు, ఇలా స్టెప్ టు స్టెప్ నిజంగా మనం కలిసి జర్నీ చేస్తే ఒక డైరెక్టర్ కానీ విఎఫ్ఎక్స్ టీమ్ కానీ 100% చాలా తక్కువలోనే చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద బీస్ట్ బెల్స్. డెఫినెట్లీ నా వెంచర్ జస్టిఫై అయిపోతుందండి. అంటే అలాంటి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తాను, కొన్ని ఇప్పుడు నేను రివీల్ చేయలేను. ఎనీవే కపుల్ ఆఫ్ జస్ట్ వీక్స్ లోనే అది లాంచ్ చేస్తాను. నైస్ నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హనుమాన్ 2 ఆల్రెడీ సీక్వెల్ చేస్తున్నారు, సో దీనికి ఇంకా సీక్వెల్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సీక్వెల్స్ అనౌన్స్ చేసింది అక్కడ ప్రొడక్షన్ హౌస్ అండ్ డైరెక్టర్స్. మేము అందులో చేస్తామా లేదా అన్నది ఆబ్వియస్లీ నా హనుమాన్ ఇదంతా చేశాం కనుక వాళ్ళు కూడా స్కేల్ అప్ అవుతుందండి, బడ్జెట్ కూడా ఇప్పుడు స్కేల్ అప్ అవుతుంది. పూర్వం ఉన్నంత ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ లేవు కదా వాళ్ళకి. ఒక చిన్న ఫిల్మ్ కావచ్చు, పెద్ద ఫిల్మ్, ఇంత పెద్ద ఫిల్మ్ అయిందంటే రేపు పొద్దున వాళ్ళకి నెక్స్ట్ ఫిల్మ్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. ఇంకా మేబీ అందులో చాలా కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి, చాలా అవుతాయి. నా పార్ట్ ఎంత అన్నది నేను ఇప్పుడు చెప్పలేను, ఇంకా అది ఇంకా షూటింగ్ లెవెల్లో ఉంది కనుక, ఇనిషియల్ స్టేజ్ లో కనుక మేబీ ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉదయం అయితే బాగా చేస్తారని డైరెక్టర్ అనుకుంటే ఐఎమ్ హ్యాపీ. కానీ హనుమాన్ తో ఇంత వండర్ మీరు చేస్తారు ఆల్రెడీ, చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ చూపించారు మీరు మీ సినిమాలో. కానీ 2లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. సో దానికి మీరు ప్రిపేర్ అవుతున్నారా? నేను ఎందుకు ప్రిపేర్, డైరెక్టర్ ఆల్రెడీ ప్రిపేర్ అవ్వాలి. మీ పార్ట్కి మీరే కదా రాజు. ఆ విఎఫ్ఎక్స్ వరకు ఉన్న ఫైనల్ గా అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఇస్ ద డైరెక్టర్ అండి. అతని విజన్, ఆ స్టోరీ ఏంటి అదంతా కూడా అతనికి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అతనికి అడగాలి యాక్చువల్గా, అతని రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. ఇప్పుడు ఈ లెవెల్లో ఇది కొట్టిందంటే దీన్ని మించాలంటే ఏం చేయాలి? నేను అడుగుతాను, ఒక 200 కోట్లు ఇస్తే దాని మించి విఎఫ్ఎక్స్ చేస్తారు, అవ్వదు కదా. వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, దట్ ఈస్ అ మ్యాటర్. ఓకే, టోటల్ గా హనుమాన్ లో మీ వర్క్ కి ఎన్ని డేస్ తీసుకున్నారు, ఎంత టైం తీసుకున్నారు? ఒక 1.5 years to 2 years అయింది, దగ్గర 2 years అయింది. అంటే అది ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళి మధ్యలో కూడా టైం ఒకటి అనుకున్నారు, అయితే కొన్ని తర్వాత యాడ్ ఆన్స్ కూడా వచ్చాయి, దాంతో వాళ్ళు రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసలేదో, టీజర్ 3 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అది నేను బార్గెన్ చేసుకున్నాను 2 సార్లు. సార్ ఇది ఇలా చేస్తున్నా అంటే అతను కూడా కన్విన్స్ కనుక వాళ్ళు ఇచ్చారంట టైం. అండ్ ఇంకొకసారి చేసి ఇంకా అయిపోతుంది ఆల్మోస్ట్. ఆదిపురుష్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, అప్పుడు ఆ వాళ్ళు టైం తీసుకున్నారు, అదే ఇంకో 1 month తీసుకొని అమ్మ చాలు అనుకున్నాను. నేను అడగకుండానే వచ్చింది ఇంకో టైం. అంటే మాకు ఎంత టైం ఇచ్చినా ఈ రోజుకి కూడా ఇంకో 6 months టైం ఇస్తే హనుమాన్ మూవీ ఇంకొకలా తీసుకెళ్తాను ఉంటుంది మాకు. ఆ 6 months అయిపోయిన తర్వాత కూడా ఇంకో 6 months ఇస్తే ఇంకా ఉంటుంది. అది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి, ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రాసెస్. ఓకే, ఏదైనా మీ మూవీలో మీరు వండర్స్ చేశారు, చేసి చూపించారు. ఇప్పుడు 2 కోసం ఇంకా ఏం కొత్తగా ఏమైనా చేస్తున్నారా? లేదు, నేను 2 గురించి అంత నేనేం ప్లాన్ చేయలేదు, ఇంకా నేను అప్రోచ్ కూడా అవ్వలేదు. ఇంకా వాళ్ళు కూడా వెరీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారండి, వెరీ ఇనిషియల్ స్టేజ్ ఇది. నేను ఎంతవరకు చేస్తానా చేయనా అన్నది అది తర్వాత చేయకుండా ఉండర్లేండి. ఇంత వండర్ చూపించాక మిమ్మల్ని ఎలా వదులుకుంటారు? అంటే ప్రాజెక్ట్స్ వన్స్ స్కేల్ అప్ అయిన తర్వాత వర్క్ వాల్యూమ్ పెరిగిపోతుంది. వాల్యూమ్ పెరిగిపోయినప్పుడు ఒక్కరు కూడా బటన్ తీసుకోలేరు కదా, ఇట్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది వర్క్. డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఆ పార్ట్ లో మనం ఉన్నామా లేదా,
ఇట్స్ కమర్షియల్స్ ఇందులో చాలా ఉంటాయి కదండి. రైట్ రైట్ రైట్. మన ఇండియన్ మూవీస్ లో విఎఫ్ఎక్స్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఇండియన్ మూవీస్ లో డెఫినెట్లీ అండి. ఇప్పుడు వింటున్నాం కదా, ఇప్పుడు విశ్వంభర ఒకటి విన్నారు ఇక్కడ తెలుగులోని. ఇట్స్ కంప్లీట్లీ CG బేస్డ్. అక్కడ రామాయణం స్టార్ట్ చేస్తామంటున్నారు. ఎవరు మన రణధీర్ కపూర్ అండ్ నేను విన్నది, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, పల్లవి సాయి పల్లవి ఇట్స్ బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్. ఇలాంటివి మనం వింటున్నవి ఒక 10 సినిమాలు ఉన్నాయండి. సో మొత్తం విఎఫ్ఎక్స్ డ్రివెన్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్స్, ఓటీటీలో కూడా రాబోతున్నాయి. లేకుండా ఉండదు షూర్ గా విఎఫ్ఎక్స్ కి మార్కెట్, పెద్ద మార్కెట్ ఉందండి. ఫ్రమ్ ఇండియా టెక్నీషియన్స్ ఉన్నారు, టెక్నాలజీ ఉంది. వన్ సైడ్ కొద్దిగా మనకేంటంటే ప్రీ ప్రొడక్షన్ నుంచి కొద్దిగా ఇప్పుడు మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు, క్రియేటివ్ డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి మంచి విజన్ ఉంది. డెఫినెట్లీ ఇట్స్ గ్రోయింగ్. దేశ విదేశాల్లో ఈ విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అంటారు ఇన్ ఫ్యూచర్? దేశ విదేశాల్లో విఎఫ్ఎక్స్ బడ్జెట్ అంటే మరి ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఇది మూవీ బట్టి ఉంటుందండి, ద మూవీ తలక వైబిలిటీ బట్టి. ఇప్పుడు బ్యాట్మెన్ ఒకటి ఉంటుంది బడ్జెట్, వాళ్ళు 1000, అది మూవీ బట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి వరల్డ్లో ద బిగ్గెస్ట్ స్టూడియోస్ ఉంటాయండి, వాటా డిజిటల్ అని, ILM అని, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అంటే వాళ్ళ ప్రైజింగ్ కానీ క్వాలిటీ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు అది మనం వెళ్ళి అక్కడ చేయించలేం కదా. సో ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. సో అఫ్ కోర్స్ వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ, వాళ్ళ మార్కెట్ ఎక్కువ, వాళ్ళ thousands of crores అన్నది వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది. డెఫినెట్ గా ఇండియన్ ఈవెన్ తెలుగు సినిమా ఈరోజు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అయింది కదండి. హనుమాన్ 14 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారంటే, అసలు ఒక స్మాల్ ఫిల్మ్ 14 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసి ఈరోజు 300 crores దాటిందంటే డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్ ఫ్రమ్ ఇండియా. ఈ విఎఫ్ఎక్స్ నేర్చుకునే వారికి, అంటే ఈ రంగంలోకి రావాలనుకునే యువతకి మీరేమైనా సలహా సూచనలు? డెఫినెట్ గా నేను ఇందాకలే చెప్పాను మీకు, ఇట్స్ ఎమర్జింగ్ మార్కెట్ అండి. దిట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఏరియాస్, ఫీచర్ ఫిల్మ్స్ కావచ్చు, బ్రాడ్కాస్ట్ కావచ్చు, అడ్వర్టైజింగ్ కావచ్చు, మెటావర్స్, AR, VR, MRX, గేమింగ్, ఇవన్నిట్లో కూడా ఉన్నాయి. సో బిగ్గెస్ట్ కెరీర్ ఉంది. మీకు ఇద్దరు చెప్పినట్టు ఇది ఒక పెద్ద రెసిషన్ టైంలో కూడా ఇండస్ట్రీ ఎప్పుడు గ్రో అయింది తప్పిస్తే ఎప్పుడు డౌన్ అవ్వలేదండి. ఇట్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలకు సంబంధించి. రాజమౌళి గారి ఈగ, బాహుబలి, ఈ సినిమాలతో ఒక ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చారు. విఎఫ్ఎక్స్ అంటే అసలు ఒక ఇది క్రియేట్ చేశారు. సో హనుమాన్ తో మీరు ఇంకా పెంచేశారు దాన్ని. సో ఇక రాబోయే సినిమాల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? అండ్ దానికి దీనికి ఏమైనా తేడా ఉందని మీకు అనిపించిందా? లేదు, బాహుబలి 1 నేను ముంబై నుంచి వచ్చిన తర్వాత కంపెనీ పెట్టిన తర్వాత నా కంపెనీ ఫస్ట్ వచ్చింది కనిపించింది బాహుబలిలోనే. నేను వన్ ఆఫ్ ద కంపెనీగా ఒక లిటిల్ వర్క్ నాది కూడా పార్టిసిపేషన్ ఉంది బాహుబలి 1లో. ఇట్స్ డెఫినెట్లీ అదొక మన ఇండస్ట్రీ మార్కెట్ వైజ్ విఎఫ్ఎక్స్ అదొక గేమ్ చేంజర్ ప్రోడక్ట్ డెఫినెట్గా. ఇప్పుడు హనుమాన్ ఈజ్ ద జంక్షన్ నౌ. అంటే ఇక్కడ ఏంటంటే అటు బాహుబలి అంటే సార్ మళ్ళీ పెద్ద ఫిల్మ్ అది ఇది చూస్తారు, ఇది చిన్న ఫిల్మ్ ఇలాగ అవ్వడం అన్నది అంటే ఏంటి, డేస్ నడుస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ మారుతుంది, చాలా మంది ప్యాషనేట్స్ వస్తున్నారు. అంటే ఆ రోజు అంత బడ్జెట్ అయింది, ఎందుకు ఇంత తక్కువ ఎంత వచ్చింది, ఇంకా రేపు ఇంకా తక్కువ, ఇంకా క్వాలిటీ రావచ్చు కదా. సో ఆ ఐడియా ఎవరైతే ఆ డైరెక్టర్ ఐడియాతో వస్తున్నారో, ఎక్కడైతే ఆ టీమ్ సెటప్ కరెక్ట్ గా అయిందో, విఎఫ్ఎక్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆఫ్ కోర్స్ ఇట్స్ వండర్స్ వీ కెన్ క్రియేట్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ కెన్ సీ లాట్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఈ ఇండస్ట్రీలో వర్క్సే కాకుండా మీరు ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన వర్క్స్ చేస్తారా? ఇండస్ట్రీ మీన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే చెప్తాను మీకు, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్స్ అండ్ ఇట్స్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇంకా దేనికి చేస్తారు? అంటే చాలా ఉన్నాయండి. ఒకటి కంప్లీట్లీ నాన్ ఫీచర్ ఫిల్మ్, ఓకే, దట్ ఈస్ ఒక స్పిరిచువల్ సిటీ అండ్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్, ద బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్. 4,000-5,000 acres లో పెడదాం అనుకున్నారు రామోజీ గారు. ఓం సిటీ అని చెప్పి ఒక స్పిరిచువల్ సిటీ అని. అందులో 108 టెంపుల్స్, జ్యోతిర్లింగాసు, శక్తిపీఠాసు, అమ్యూజ్మెంట్స్, హోటల్స్, లైబ్రరీస్, అసలు కళ్యాణ మండపాసు, అసలు స్టేడియంస్, ఇవన్నీ కూడా ఉంటాయి. దట్ ఈస్ అ వెరీ బిగ్ వెంచర్. దాన్ని కంప్లీట్లీ విజువలైజ్ చేయాలి కదా. సో అది కంప్లీట్లీ నేను అది విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్లోనే కనుక ఓవరాల్గా అది చేశాను. అప్పుడే నేను ఒక 800 feet హనుమాన్ కూడా ఆ సిటీలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మొత్తం 3Dలో విజువలైజేషన్ చేశాను ఆ సిటీకి. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్. అండ్ కొన్ని ఇంటర్నేషనల్ మన కమర్షియల్స్ చేశాను. నెక్స్ట్ ఒకటి మన ఇండియాది ఏంటంటే PV సింధు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ నేనే చేశానండి. ఫస్ట్ అప్పుడే ఛాంపియన్షిప్ కొట్టి వచ్చిన తర్వాత పుల్లల గోపిచంద్, PV సింధుది ద ప్రోడక్ట్ ఫ్రమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, వాళ్ళతో నాకున్న రిలేషన్స్తో ఫస్ట్ యాడ్ ఫిల్మ్ అదే నువ్వే చేయంటే అదొకటి చేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఫీచర్ ఫిల్మ్ సంబంధం లేదు కదా. అంటే ఇలాగ ఎనీ డివిజన్ మనం టేకప్ చేయొచ్చు అండి. దట్ ఈస్ ద ఇండస్ట్రీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కృష్ణ గారు. మీ అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఆ అద్భుత మాయాజాలాన్ని మాకు హనుమాన్ ద్వారా చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హనుమాన్ 2లో మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికోసం మీకు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.